హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అబ్రాడ్ అడ్వైస్. నా పేరు శ్రీనాథ్. స్టూడెంట్స్, ఈరోజు మనం బోస్నియా అండ్ హెర్జగోవినా కంట్రీలో యూనివర్సిటీ ఆఫ్ బానియా లూకాలో ఉన్నాము. యూనివర్సిటీ ఆఫ్ బానియా లూకా అనేది బానియా లూకా సిటీలో ఉన్న యూనివర్సిటీ. ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ. మనం ఇంతకుముందు ఒక వీడియోలో చూసాము, మనం ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ వెళ్ళాము. ఇది మెయిన్ క్యాంపస్. ఇక్కడ కొన్ని క్లాసెస్ ఇక్కడ జరుగుతాయి, కొన్ని క్లాసెస్ మనకి ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్లో జరుగుతాయి. అంటే మెయిన్ బిల్డింగ్ ఇది అని చెప్పొచ్చు. వెనక కనిపిస్తున్న బిల్డింగ్ ఇది 1975లో స్టార్ట్ అయిన యూనివర్సిటీ. ఆల్మోస్ట్ 45 years ఓల్డ్ గవర్నమెంట్ యూనివర్సిటీ. స్టూడెంట్స్, మీకు ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఈ యూనివర్సిటీలో మనం అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. మనం ఇండియా నుంచే ఈ ఎగ్జామ్ రాయొచ్చు. ఈ యూనివర్సిటీ ఫీజు వచ్చి €4,500, ఆల్మోస్ట్ 4 lakhs అని చెప్పొచ్చు. దాన్ని మనం 2 ఇన్స్టాల్మెంట్లో పే చేసే ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు వెదర్ వైజ్గా అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇవన్నీ చూసుకుంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కంట్రీ ఇది యూరోప్లో. ప్లస్ ఇక్కడ మీకు ఇంగ్లీష్ స్పీకింగ్ కూడా చాలా బాగా అవైలబుల్ ఉంది. అంటే అక్కడ టీచర్స్ కానీ లోకల్స్ కానీ చాలా వరకు ఇంగ్లీష్ మాట్లాడతారు. అది మంచి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతారు. ప్లస్ ఇది యూరోప్లో ఉండడం వలన మనకి యూరోపియన్ డిగ్రీ దొరుకుతుంది యూనివర్సిటీలో చదవటం వలన. మనం ఫర్దర్గా యూరోప్లో కావాలంటే జాబ్ చేసుకోవచ్చు, యూరోప్లో సెటిల్ అవ్వచ్చు. లేదంటే మీరు USMLE కానీ ప్లాబ్ ఎగ్జామ్ కానీ రాసుకొని US కానీ లేదంటే UK కానీ ఎక్కడైనా ఎనీ యూరోపియన్ కంట్రీ కానీ ఎనీ డెవలప్డ్ కంట్రీ మూవ్ అవడానికి ఈ డిగ్రీ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ప్లస్ ఇంకా ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీకి వస్తే మీరు చూసారు, చాలా పీస్ఫుల్ కంట్రీ, చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. అంటే ఒక స్టూడెంట్కి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ మీకు ఈ యూనివర్సిటీలో ఈ కంట్రీలో దొరుకుతాయి. ప్లస్ ఇదంతా గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి మీకు అంటే డిగ్రీ పరంగా కానీ యూనివర్సిటీ పరంగా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఫీజులు కూడా ఓవర్ నైట్ ఏదో ఇంక్రీజ్ చేయటం అలాంటిది ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ యూనివర్సిటీలో మెయిన్ సెక్యూరిటీ అంటే అడ్వాంటేజెస్ ఏముంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా డెవలప్డ్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఫీజెస్ కూడా చాలా స్టేబుల్గా ఉంటాయి. ప్లస్ మనకి అంటే ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ యూనివర్సిటీస్లో. అందుకని మేము ఎక్కువ గవర్నమెంట్ యూనివర్సిటీస్నే ప్రమోట్ చేస్తాము, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఎక్కువ రికమెండ్ చేస్తాము. ప్లస్ అది యూరోప్లో మీకు ఇంత రీజనబుల్ బడ్జెట్లో ఇంత మంచి ఎన్విరాన్మెంట్, ఇంత మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది ఇక్కడ. కాబట్టి డెఫినెట్గా మీరు యూరోప్ రావాలి, యూరోప్లో MBBS చేయాలి అంటే మాత్రం యూనివర్సిటీ ఆఫ్ బానియా లూకాని ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది మంచి ఆప్షన్. ప్లస్ అన్ని సిటీ కూడా కొంచెం పెద్ద సిటీ ఇది బానియా లూకా. మీకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ట్రావెల్ ఫెసిలిటీస్ కానీ అన్నీ దొరుకుతాయి మీకు ఇక్కడ. మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇండియా కూడా రావచ్చు. అంటే వయా దుబాయ్ కానీ వయాలైతే అబుదాబి కానీ ఇట్లా మనకి ఫ్లైట్స్ కూడా రెగ్యులర్గా దొరుకుతాయి. వెరీ గుడ్ కంట్రీ, మంచి అంటే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, చాలా బాగుంటుంది. డిగ్రీ కూడా అన్ని రకాలుగా వ్యాలిడిటీ ఉన్న డిగ్రీ. క్యాంపస్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. చాలా మంచి వాతావరణం కూడా చూస్తే మీరు చాలా గ్రీనరీ ఉన్న కంట్రీ ఇది. అంటే పొల్యూషన్ పరంగా కూడా 0 పొల్యూషన్ అని చెప్పొచ్చు. అన్ని రకాలుగా మంచి యూనివర్సిటీ. స్టూడెంట్స్, ఇంకా మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు ఫోన్ చేయొచ్చు. మీకు అన్ని రకాలుగా డౌట్స్ ఏది ఉన్నా కూడా మేము క్లారిఫై చేస్తాము. ప్లస్ మా సర్వీసెస్ ఎట్లా ఉంటాయంటే, స్టార్టింగ్ అడ్మిషన్ దగ్గర నుంచి మీరు మమ్మల్ని అప్రోచ్ అయిన దగ్గర నుంచి మీకు పాస్పోర్ట్, తర్వాత అడ్మిషన్, తర్వాత ఇన్విటేషన్, ఆ తర్వాత వీసా, టోటల్ వర్క్ మేము చేసిస్తాము. ఆ తర్వాత మిమ్మల్ని ఇక్కడ తీసుకురావటం, ఆ తర్వాత ఇక్కడ మీరు కోర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి 6th year వరకు మాకు ఫుల్ టైం డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారండి ఇక్కడ. వాళ్ళు మీకు కంప్లీట్ సపోర్ట్ చేస్తారు. మేము కూడా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాము. ప్లస్ మేము అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఈ యూనివర్సిటీకి, ఎడ్యుఫాక్ట్స్ మెయిన్ రిప్రజెంటేటివ్ మేము. వాళ్ళ ద్వారా సెకండరీగా మేము తెలంగాణ, ఆంధ్రాకి మేము ఎక్స్క్లూజివ్ కాంట్రాక్టర్ ఈ యూనివర్సిటీకి. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మేము సాల్వ్ చేయడానికి 24/7 ఇక్కడ అవైలబుల్గా ఉన్నాము. కాబట్టి మీరు ఈ యూనివర్సిటీకి వచ్చి హ్యాపీగా మీరు MBBS 6 years కంప్లీట్ చేసి కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలో ఒక యూరోపియన్ డిగ్రీ ఒక 30-35 lakhs, అంటే ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ 6 yearsకి 35 lakhs బడ్జెట్లో మీరు కంఫర్టబుల్గా కంప్లీట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆప్షన్. ఇంకా ఇక్కడ మనం హాస్పిటల్ విషయానికి వస్తే ఈ యూనివర్సిటీకి ఓన్గా హాస్పిటల్ ఉందండి. ఇక్కడ లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అది ఈ యూనివర్సిటీ అండర్లో ఉంది. దానికి 2500 bedded కెపాసిటీ హాస్పిటల్. ఇది రీజన్ మొత్తానికి చాలా పెద్ద హాస్పిటల్. ప్లస్ అది టీచింగ్ హాస్పిటల్ కూడా. అంటే స్టూడెంట్స్కి క్లాస్ రూమ్లోనే కాకుండా హాస్పిటల్లో కూడా క్లాస్ రూమ్స్ ఉంటాయి. ఏదైతే వీళ్ళు వెళ్ళి పేషెంట్ని అబ్జర్వ్ చేసి ఆ పేషెంట్ మీద వీళ్ళు కేస్ స్టడీస్ చేస్తారో అవి అదే ప్రిమిసెస్లో ఉన్న క్లాస్లో వీళ్ళు టీచర్ ద్వారా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
చేస్తారు టీచర్స్. దానివల్ల వాళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది ఈ యూనివర్సిటీలో. ప్లస్ ఇక్కడ ఎవరైతే టీచింగ్ చేసే టీచర్స్ ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళు ఫుల్ టైం ఇక్కడ డాక్టర్స్, వాళ్ళు అదే హాస్పిటల్లో వాళ్ళు ఫుల్ టైం డాక్టర్గా వర్క్ చేస్తారు. ప్లస్ స్టూడెంట్కి క్లాసెస్ కూడా తీసుకుంటారు. దానివల్ల ఏంటంటే వీళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్, రియల్ టైం ఎగ్జాంపుల్స్ తీసుకొని పిల్లలకి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల సబ్జెక్ట్ అనేది పిల్లలకి బాగా అర్థమవుతుంది. ఇది ఒక మంచి అడ్వాంటేజ్గా చెప్పవచ్చు. ఇక్కడ అకామిడేషన్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 2 types ఆఫ్ అకామిడేషన్స్ ఉన్నాయండి. ఒకటి మనకి యూనివర్సిటీ హాస్టల్ ఉంది, ప్లస్ లేదు అని అంటే మనకి స్టూడెంట్కి ఇక్కడ అపార్ట్మెంట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనం అపార్ట్మెంట్ ఒక 125 euros మనకి పర్ మంత్ చొప్పున మనకి అపార్ట్మెంట్ అవైలబుల్ ఉంది. ఫుడ్ ఒక 100 నుంచి 125 euros, టోటల్గా ఒక 250 euros మనకి ఇక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ అవుతుందండి. అంటే ఇండియన్ కరెన్సీలో చూస్తే ఒక 22,000 మనకి పర్ మంత్ ఖర్చు వస్తుంది. ఇంకా ఇక్కడ సేఫ్టీ విషయానికి వస్తే ఇది చాలా ఫ్రెండ్లీ కంట్రీ అండి. అసలు అంటే ఇక్కడ లోకల్స్ యంగ్స్టర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఫారినర్స్తో ఎస్పెషల్గా. అది ఇండియన్స్ అంటే వీళ్ళు ఇండియన్స్ని చాలా లైక్ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ మన ఇండియన్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా మేము ఇక్కడ స్టార్ట్ చేసాము. దానివల్ల ఇక్కడ వీళ్ళకి ఇండియన్స్ మీద మంచి ఒపీనియన్ ఫామ్ అయింది. ప్లస్ ఇండియన్స్తో వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఇండియాకి కూడా వచ్చి ఇండియాని విజిట్ చేయాలని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇండియన్ కల్చర్ పైన, ఇండియన్ మూవీస్ పైన, ఇండియన్ సాంగ్స్ అన్నా కూడా వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్. ఓవరాల్గా ఇండియా మీద వీళ్ళకి ఒక మంచి ఒపీనియన్ ఉంది. కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా లోకల్తోని మింగిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లోకల్ పీపుల్ వెరీ ఫ్రెండ్లీ అండి. మనం హ్యాపీగా ఇక్కడ మనం కావాలంటే చర్చ్కి వెళ్ళొచ్చు, ఏదున్నా కూడా మనకి ఎలాంటి రిలీజియస్ ఒపీనియన్స్ ఉన్నా కూడా ఇక్కడ మిక్స్డ్ అంతా ఉంది. కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళ కావాల్సిన రిలీజియస్గా అన్ని విషయాల్లో వీళ్ళు ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఎలాంటి లోకల్ అబ్జెక్షన్స్ కానీ ఏమీ ఉండవండి. స్టూడెంట్ ఇక్కడ ఫ్రీగా కంఫర్టబుల్గా తన ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయవచ్చు. ఇక్కడ వెదర్ విషయానికి వస్తే మీరు చూస్తున్నారు ఇక్కడ చాలా డ్రైగా ఉంది ఈరోజు. జనరల్గా ఎట్లా ఉంటుందంటే వీళ్ళకి 3 seasons ఉంటాయి మనలాగానే, సమ్మర్, వింటర్, రైనీ సీజన్. జనరల్గా డిసెంబర్ అండ్ జనవరి వీళ్ళకి వింటర్ అండి. ఆ టైంలో కొంత స్నో ఉంటుంది లైట్గా. అది ఒక 10-15 days ఉంటుంది, ఎక్కువ ఏమి ఉండదు ఇక్కడ. కంపారిటివ్లీ అదర్ రష్యన్ కానీ ఇంకొంచెం నార్త్ సైడ్ వెళ్ళిన కంట్రీస్తో చూస్తే అక్కడ 6 months, 4 months to 5 months వరకు కొన్ని ఏరియాలు ఉన్నాయి మనకి స్నో ఉంటుంది. కానీ ఈ కంట్రీకి వస్తే మాక్సిమం 15 days మనకి స్నో పడుతుంది. ఆ తర్వాత కొంచెం చల్లగా ఉంటుంది. గ్రాడ్యువల్గా రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి రైనీ కంప్లీట్ అయిన తర్వాత, ఇక రైనీ అంటే కూడా మన అంత రైన్స్ ఉండవండి, చాలా చిన్న చిన్న షవర్స్ అట్లా వచ్చి ఇట్లా పోతాయి. ప్లస్ ఎమ్మటే వీళ్ళకి సన్షైన్ రావటం, అంటే ఇది మిక్స్డ్గా ఉంటుంది. ప్లస్ ఆ తర్వాత వీళ్ళకి ఏప్రిల్, మే నుంచి వీళ్ళకి సమ్మర్ స్టార్ట్ అవుతుందండి. మే, జూన్, జూలై 3 months సమ్మర్ ఉంటుంది. ఆ సమ్మర్లో కూడా స్టూడెంట్స్కి యూనివర్సిటీకి హాలిడేస్ ఇస్తుంది. ఒక 2 months మనం సమ్మర్ హాలిడేస్ కూడా ఈ యూనివర్సిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఆ టైంలో స్టూడెంట్ ఇండియా వచ్చి ఒక 2 months ఇండియాలో ఉండి మళ్ళీ మనం రిటర్న్ రావచ్చు. అంటే ఓవరాల్గా ఒక నార్త్ ఇండియన్ క్లైమేట్ అని చెప్పొచ్చు. ఇండియాలో ఉన్న నార్త్ ఇండియన్ ఎలా ఉంటుందో మనకు ఆ క్లైమేట్ ఇక్కడ మనం ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ ఈజీగా అడ్జస్ట్ అవ్వచ్చు ఇక్కడ వెదర్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.